హాయ్ హలో నమస్తే, నేను మీ అనిల్ పొమ్మగాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. ఈరోజు ముఖ్యాంశాల్లోకి వెళ్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతు కట్లో కన్నీరే, రైతు గోస వినే నాదుడే కరువైండు. ఏదైతే అన్ని పంటలకు 500 బోనస్ అని చెప్పి తీరా చూస్తే కనీసం పండిన ఆ వడ్ల సన్న వడ్లకి ఇస్తానన్న వడ్లకు కూడా బోనస్ ఇప్పటి వరకు గత వర్షాకాలం పంటకే చెల్లించని ఈ తరుణంలో మళ్ళీ పాడిని ప్రొక్యూట్ చేయాల్సిన ఈ సందర్భం ఏర్పడినప్పటికీ కూడా ఇంకా ఈ మందరి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారి సొంత నియోజకవర్గం సొంత మండలం అయినటువంటి కాటార మండలంలో నిన్న రేగులగూడెంలో రైతులు రోడ్డుపైకి వచ్చి తమ ధాన్యాన్ని ప్రొక్యూట్ చేయాలని, ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు మరి న్యాయం చేయాలని నిన్న రోడెక్కిన పరిస్థితులు, దయనీయ దుస్థితులు ఈ మంత్రి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. అయ్యా శ్రీధర్ బాబు, మరి శిలాల మీద శిలాపలకాలు వేస్తే అభివృద్ధి చేసినట్టు కాదు, పాలాభిషేకాలు చేసి పొంగితే మరి రహదారులు పడ్డట్టు కాదు. ఈ మంత్రి నియోజకవర్గంలో మరి గత సంవత్సరం ఏదో 7 కోట్ల రూపాయలు కమాన్పూర్ మండలంలో వెచ్చించినట్టు, కమాన్పూర్ నుంచి వెళ్ళి పెంచుకల్పేట వరకు వెళ్ళే ఎఫ్సీ దారిలో అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు పాలాభిషేకాలు చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఆ రోడ్డు మీద ఇవాళ వచ్చే మీ మంత్రి గారికి స్వాగతం పలకాలే. ఎందుకంటే అంత ఘనమైన రోడ్డును సంవత్సరంలోనే నిర్మాణం చేసిండు కాబట్టి పేపర్లకు మాటలకు పాలాభిషేకాలకే పరిమితమయ్యే విధంగా చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి ఆ సంవత్సర కాలం గడుస్తున్న కనీసం ఒక రాయి కూడా కదల్చలే, అక్కడ ఉన్న రాయిని కూడా తొలగించని దయనీయ పరిస్థితి ఈ మంత్రి నియోజకవర్గంలో ఉన్నది. ఏదైతే నెల కాలం గడుస్తున్నా కమాన్పూర్ ఎంఆర్ఓ ఆఫీస్ కు ఫౌండేషన్ వేసిర్రు, మరి అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదు. పైపెచ్చు ఇప్పటి వరకు అసలు కొనసాగదా ఘనంగా మాత్రం పాలాభిషేకాలు చేపించారు, ఘనంగా శిలాపలకాల కార్యక్రమాన్ని మాత్రం రూపకల్పన చేసిన మీరు మరి ఇవాళకి నెల కాలం గడుస్తున్నప్పటికీ అక్కడ ఒక రాయి కూడా కలపలేదు. కనీసం అక్కడ ఫౌండేషన్ వేసిన నాటి నుండి ఈ రోజు వరకు అక్కడ ఒక్కటంటే ఒక్క పని కూడా కార్యక్రమానికి జరగలేదు. మరి ఇదే నా అభివృద్ధి అంటే? ఏదైతే 7 కోట్లు అని చెప్పి మరి మంగపేట రహదారికి అని చెప్పిర్రు, ఆ రహదారి పరిస్థితి ఏమైందో, ఈ రహదారి పరిస్థితి ఏమైందో, సెంట్రల్ లైటింగ్ పరిస్థితి ఏమైందో, మరి కమాన్పూర్ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కోసం ₹1 కూడా మీరు ఇప్పటి వరకు వెచ్చించలేదు. కనీసం హాస్పిటల్ అభివృద్ధి కోసం ₹1 కూడా వెచ్చించండి. మీరు మరి అభివృద్ధి గురించి మాట్లాడే మరి నైతికత ఉన్నదా లేదా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలందరూ గమనిస్తున్నారు. అయ్యా శ్రీధర్, నిన్ను గెలిపించుకున్న ఈ మంత్రి నియోజకవర్గ ప్రజల కోసం పేపర్ల మీద ప్రకటనలు చేయడం కాదు, ప్రకటనలు చేసిన దానిని ఆచరించి చూపాలి, ఆచరణలో కనబడాలి. అది అభివృద్ధి అంటే. మరి అభివృద్ధి చేయాల్సిన మీరే పేపర్ల మీద ప్రకటనలు చేసి శిలాపలకాల ఫౌండేషన్ చేసి శిథిలాలను తొలగించలేని దయనీయ పరిస్థితులలో ఇంకా మభ్యపెట్టద్దని, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మీరు ఏం చేస్తారో చేయకుండా ఫౌండేషన్ వేసి పాలాభిషేకాలు చేసి పేపర్ ప్రకటనలు ఇస్తే అభివృద్ధి జరిగినట్టు కాదు. కాబట్టి మీరు గత సంవత్సరం ప్రకటించిన 750 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్ ఎక్కడ నిర్మాణం జరిగింది, ఎక్కడ నిర్మాణం జరుగుతుందో కనీసం దాన్ని చూపెట్టాలి. మీరు గత నెల ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కు ఫౌండేషన్ వేసిపోయారు. ఆ ఫౌండేషన్ పనులు ఎక్కడ దాకా వచ్చినాయో మీరు ఈ రోజు మళ్ళీ మండలానికి ఇచ్చేస్తున్నట్టు సోషల్ మీడియాలో తెలిసింది. ఆ పనుల పర్యవేక్షణకు రావాలి. ఈ రోడ్డు నిర్మాణ ప్రారంభోత్సవానికి కూడా మీరే రావాలి. ఎందుకంటే ఆ సంవత్సర కాలం గడిచింది. ఆ పనుల పర్యవేక్షణ, ఈ పనుల పర్యవేక్షణ కూడా మీరే పరీక్షించాలి. ఏదైతే సెంట్రల్ లైటింగ్ వేస్తామని చెప్పి నిధులు మంజూరు చేపించినామని చెప్పిన మీరు ఆ పనులు కూడా ఎక్కడి దాకా జరిగిన పర్యవేక్షించాలి. కళ్ళున్న కబోదిలాగా చెవులుండి వినబడేలాగా చేస్తే ఎలా ఉంటుంది? మరి ఈ ప్రాంత అభివృద్ధి గురించి నిన్న మీ పార్టీకి సంబంధించిన సన్నాసి మాట్లాడిండు. మరి సన్నాసి 30 కోట్లను 40 కోట్లను మరి మీరు పాలాభిషేకాలు చేసి ఫౌండేషన్ చేసిన ఈ రోడ్ల ఈ ఎంఆర్ఓ ఆఫీసుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మరి దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? నువ్వు నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. నీ స్థాయి ఏందో నువ్వు మర్చిపోయి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. మరి ఈ విధంగా కొనసాగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా రైతులను మాత్రం ఆగమాగమే చేస్తుంది అనేది తథ్యం. మరి మంత్రి దుద్దిల్ల శ్రీధర్, నీ సొంత మండలం అయినటువంటి కాటార మండలం రేగులగూడ గ్రామంలో రైతులు రోడ్డెక్కిల్సిన పరిస్థితి, దయనీయ పరిస్థితి ఏర్పడదంటే అది మరి నీకు అవమానం కాదా? ఇది నువ్వు దీన్ని వెంటనే పరిష్కారం చేయవా? అక్కడ ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లను మరి వెంటనే ఎత్తాలని, ఏదైతే కటింగ్లు ఉంటే మేము కటింగ్ చేయకుండా చేస్తామని ఏదైతే ప్రగల్భాలు పరికిలో ఈ రోజు నిన్న ఏదైతే ఉందో రైతులందరూ రోడ్డెక్కి తమకు కటింగ్ లేకుండా వెంటనే మరి వడ్ల కొనుగోలును ప్రారంభించాలని రోడ్డెక్కిన దయనీయ పరిస్థితి. ఏదైతే మీరు చెప్పిన మాటలే కోటలు దాటుతున్నాయి కానీ
మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు, మరి మా బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు శుష్క ప్రియాలు శూన్యహస్తాలు భగవద్గమనం భజగోవిందం ఉత్త డొల్లా తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది అయితే జరగడం లేదు. మీరు ఏదైతే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోని రోడ్లు వేసిన పరిస్థితులలో రోడ్డు లేని దగ్గర రోడ్డు వేయాల్సింది పోయి రోడ్డు ఉన్న దగ్గర రోడ్డు నిర్మాణాలు చేపట్టిర్రు. ఆ రోడ్డు లేని దగ్గర రోడ్లు వేస్తే ఆ రోడ్డు వల్ల వారికి ప్రయోజనాలు అవుతుండే. కనీసం ఆ ప్రాంతంలో అప్పటి వరకు ఎన్టీపీసీ ద్వారా మరియు ఇతర సంస్థల ద్వారా సింగరేణి ద్వారా నిర్మించిన రోడ్డు నాణ్యత పరంగా వెడల్పుగా ఉన్నటువంటి రోడ్లను మీ నాయకుల ప్రయోజనాల కోసం దాన్ని కుదించి దానిపైనే మళ్ళీ రోడ్డు వేసిన పరిస్థితి. మరి అక్కడ ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారని తెలిసి సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళిన తరుణంలో అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టిన పరిస్థితి. మరి రోడ్డు లేని దగ్గర రోడ్డు వేయాల్సింది పోయి రోడ్డు మీద రోడ్డు వేసిన చరిత్ర కూడా మీరే అప్రతిష్ట మూట కట్టుకున్నారు. మరి ఏదైతే మీరే చెప్పారో మేము వచ్చిన 2 రోజుల్లోనే ఇసుకను అరికడతాం, ఇక్కడ వనరుల దోపిడీ జరుగుతుంది, తాతల తండ్రుల వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది అని చెప్పిన మీరు ఆ రోజు 10ల సంఖ్యలో వెళ్ళిన లారీలు ఇవాళ వేల సంఖ్యలో మరి తరలి వెళ్తుంటే మరి మౌనం ఎందుకు? మరి ఈ మౌనం ఏమిటి, దేనికి కారణమో చెప్పాలి. మరి ఆ రోజు మీరే మాట్లాడిన మాటలకే విశ్వసనీయత లేకపోతే మరి మంత్రిగా మీరు ఇవాళ ఫెయిల్ అయినట్టు కాదా? మరి ఏదైతే మీరు మాట్లాడిన మాటలు మరి ఒకసారి విమర్శ చేసుకోవాలి. ప్రాజెక్టును నిర్మాణం చేయడం కోసం ఏదైతే కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి దుష్ప్రచారం చేస్తుందో ఎన్డీఎస్ రిపోర్ట్ కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్ అని మరి నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభా వేదికగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహించిన సభకు కౌంటర్ గా హరీష్ రావు గారు మాట్లాడుతూ హరీష్ రావు గారు అది ఎన్డీఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఎస్ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అని ఏదైతే ఒక ప్రాజెక్టు నిర్మాణం 3 బ్యారేజీలు 16 పంప్ హౌజులు 19 పంప్ హౌజులు సబ్ స్టేషన్ ఇవన్నీ నిర్మాణం చేయడానికి 3 సంవత్సరాల కాలం పట్టింది. కనీసం ఒక బ్లాక్ ను తొలగించి దాన్ని రిపేర్ చేయడానికి ఇప్పటి వరకు కనీసం రూపకల్పన చేయని దయనీయ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక కల్వర్టు నిర్మాణం చేయడానికి 6 నెలల నుంచి ఇంకా పూర్తిగా అసంపూర్తిగా నిర్మాణం చేస్తే మీరు ప్రాజెక్టు నిర్మించడానికి 60 సంవత్సరాల కాలం పడుతుంది. అది గతం నుండి మీకున్న ఆనవాయితీనని ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఏ ప్రాజెక్ట్ అయితే కొట్టుకపోతే కేసీఆర్ బదనాం అవుతాడు అనుకుంటున్నారు తప్పితే అది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, ఈ తెలంగాణ జాతి పునర్నిర్మాణం కోసం ఏర్పడిన ప్రాజెక్టు. మీకు కేసీఆర్ మీద కోపము ద్వేషము ఉంటే వేరే రకంగా చూపెట్టుకున్నా పర్లేదు, కానీ మీ ద్వేషాన్ని కోపాన్ని ఈ ప్రాంత ప్రయోజనాల కోసం నిర్మించిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే సాగు తాగు నీరు కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు అన్నమో రామచంద్రాన్ని ఎదురు చూడకుండా ఉండాలంటే తప్పకుండా దాన్ని రిపేర్ చేయాల్సింది పోయి ఎన్డీఎస్ రిపోర్ట్ లో కూడా మీ డొల్లతనాన్ని బయట పెట్టారని, ఈ డొల్లతనాన్ని బయట పెట్టిన మరి ఆ సమావేశాన్ని బహిర్గతం చేయకుండా నొక్కి వక్కాడించి బదనాం చేసే ప్రయత్నాలు కొనసాగించద్దని నిన్న ఘాటుగా హరీష్ రావు గారు విమర్శించడం జరిగింది. ఏదేమైనా ఈ మంత్రి నియోజకవర్గం నుంచి ఎంపికైన మా ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు మరి కమాన్పూర్ మండలికి ఇచ్చేస్తున్న సందర్భంలో 750 కోట్లతో నిర్మాణం చేసినటువంటి రోడ్లను మరియు మొన్న 50 కోట్లు వెచ్చించి మీరు శిలాఫలకం వేసినటువంటి ఎంఆర్ఓ ఆఫీసును, అలాగే మీరు సెంట్రల్ లైటింగ్ కానీ హాస్పిటల్ కు స్కూల్ కు భవనాలకు ఇచ్చినటువంటి ఆ డబ్బులన్నిటికీ తప్పకుండా మీరే ఫౌండేషన్ వేసారు కాబట్టి వాటి పనితీరు ఏ విధంగా ఉన్నది మీరే సమీక్ష జరపాలైడా ఈ రోజు ఖచ్చితంగా దాని మీద సమాధానం చెప్పి ఈ మండల ప్రజలందరికీ మీరు తక్షణమే సమాధానం చెప్పాలని చెప్పిన పక్షంలో మిమ్మల్ని ప్రజలే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యబద్ధమైన యుద్ధమే చేస్తారని తెలియజేస్తూ ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఎన్ని కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, ఎంతమంది కొత్త పెన్షన్లు వితంతు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చారు, ఇప్పటి వరకు కనీసం ఒకటి కూడా ఒక వృద్ధాప్య వితంతు పెన్షన్ అప్లికేషన్ తీసుకొని మీరు ఇప్పటి వరకు ఒకటి కూడా మరి కొత్త రేషన్ కార్డు ఇవ్వని మీరు మరి ఏ విధంగా మీరు సమర్థించుకుంటారో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తూనే ఉంటాయి, ప్రజల పక్షాన నుండి ప్రజల యొక్క గొంతును వినిపిస్తూనే ఉంటుంది. ఆ గొంతును నొక్కడం కోసం మీ రాజనీతిని వాడకండి. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఏ విధంగా మరి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఆలోచన చేయండి తప్పితే ఈ ప్రాంతంలో ప్రతిపక్షాల గొంతును నొక్కడానికి పోలీసులు వ్యవస్థలను వాడుకొని ప్రతిపక్షాల గొంతులు ఎవరైతే వినిపిస్తున్నారో వాళ్ళ గొంతులు నొక్కడానికో లేకపోతే 2-3 కుక్కలను దాది ఎగబెట్టి తిట్టడానికో మాత్రం వాడద్దని మీకు గుర్తు చేస్తూ